దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 కొరింథీయులకు 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఎందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారు, మీరు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నారని దేవదేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూసారండి, పైన మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ఎలా ఉంటాడంటండి, మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉంటారంట. అంతే కదండి, మనము ఎంత భక్తితో ఉన్న దైవ భాషలో మాట్లాడుతున్న ఆత్మ ప్రేరేపణ కలిగి అనేకమైన ప్రవచనాలు మనం ఎత్తి మాట్లాడుతున్నప్పుడు మనలోని ప్రేమ అనేది లేకపోతే ఎలాగుంటుందంటండి, కంచు డగడగడగడగని మోగుతూ ఉంటుంది కదా, అలాగే తాళాలు కూడా టపటపటమని మోగుతూ ఉంటాయి. దాన్ని మోగుతూ ఉంటాయి. అవి నిష్ప్రయోజనం. అవి ఎలాగైతే మోగుతాయో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పైన మనము మన పైకి అయితే మంచిగా అనిపిస్తాం, కానీ మన హృదయం అంతా ప్రేమ లేని నిష్ప్రయోజనం కలిగి ఉంటామండి. కానీ మనము కనుక ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ప్రేమ దీర్ఘకాలము అంటండి సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అంటండి ఉప్పొంగదంటండి. ప్రేమని మనం కలిగి ఉన్నప్పుడు మనము అందరినీ కూడా ప్రేమించే మనసు ఉంటుంది. ఎప్పుడూ కూడా కొంతకాలం ప్రేమించి తర్వాత వదిలేసి ఇలా కాదు. అంటే ఈ లోకానుసారమైన ప్రేమలు కాదు, కానీ ఆత్మీయంగా అందరినీ కూడా మన పట్ల వారు ఎవరైనా ద్వేషం చూపించినా కానీ మనం వారిని దీర్ఘకాలము ప్రేమించే మనసును మనం కలిగి ఉంటాము. దేవాది దేవుడు ప్రేమ, అలాగే ఆయన పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు ఉంటే గనక మనము దీర్ఘకాలము ఎటువంటి ఎలాగ హింసలు వచ్చినా కానీ మనం సహించుకుని వాళ్ళని ప్రేమించే మనసు మనకు ఉంటుంది. వాళ్ళ పట్ల మనం దయ చూపించే గుణము మనం కలిగి ఉంటాము. మనం ప్రేమ ఉన్నదనుకోండి, వాళ్ళ మీద మనకి ఎటువంటి ద్వేషము కానీ, అసూయ కానీ, కోపం కానీ, అటువంటి ఇహలోక సంబంధమైనది ఏది కూడా మనకి వారి పట్ల రాదండి. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. నేను ప్రేమ ఉంటే ఏదైనా ప్రేమతో ఎవరికన్నా సహాయం చేసామనుకోండి, అదిగో నేను అలా సహాయం చేశాను, నేను ఎంత పెట్టాను, నేను అంత అలా చేశాను అని డంబంగా మాట్లాడుకోదండి, గొప్పలు చెప్పుకోరు. ప్రేమ అనేది నిజంగా ఉంటే కనుక వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తారు, కానీ ఆ డంబము మాటలుగా మాత్రం వాళ్ళు ఎప్పుడూ కోరుకోవడానికి ఇష్టపడరండి. అలాగే ప్రేమ ఉప్పొంగదంటండి. నాకు ఎంత ఉంది, నాకు అంత ఉందని ఉప్పొంగదు. గర్వం అనేది మాత్రం రాదండి. అటువంటి గుణాలకు మనము కలిగి ఉండాలని దేవదేవుడు చెప్తున్నారు. ప్రేమ అంటండి శాశ్వత కాలము ఉంటుందంట. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ప్రేమ అంటండి ఎప్పుడు శాశ్వత కాలం ఉంటుందంటండి. ప్రవచనములైనను నిరర్ధకములగును. ప్రవచనాలు ఏదైనా చెప్తే అది నిష్ప్రయోజనం అయిపోవచ్చు. భాషలైనను ఆగిపోతాయి, కానీ జ్ఞానమైనను నిరర్ధకమవుతుంది. కానీ ప్రేమ అంటండి శాశ్వత కాలం ఉంటుందండి. ఆ ప్రేమతోనే కదా మన యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుంది. కాబట్టి ఆది నుంచి ఎలాగైతే మనల్ని ప్రేమించి మనల్ని అందరినీ కూడా ఆయన స్వరూపంలో సృష్టించుకుని మనల్కి ఇహలోక సంబంధమైన ప్రతి
ప్రతిదీ అవసరతలన్నీ కూడా మనకి ఇచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు, అలాగే మనము పాపంలో పడిపోయి నిత్య నరకాగ్నికి దగ్గరగా అయిపోతున్నామనేసి ఆయన కృపతో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, ఆయన మన పట్ల ఎంతో కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన మానవ రూపము దాల్చుకుని ఈ భూమి మీదకి వచ్చి మన కోసం అందరి కోసము కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని ప్రాణంగా పెట్టి త్యాగం చేసి ఆయన సిలువకెక్కి మరణము పొంది ఎందుకు అంతగాలగా చేయవలసి వచ్చిందంటే ఆయన మనల్ని నిజంగా ప్రేమించారండి. చాలా ఎక్కువగా ప్రేమించారు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఎప్పుడు నిరంతరం ఉండే ప్రేమ, ఎప్పుడు మన పట్ల ఎక్కడ కూడా కోపం అనేది రాదు. మన బిడ్డలు ఎప్పుడన్నా తప్పులు చేస్తే వాళ్ళ మీద కొంచెం సేపైనా మనము కోపపడతాం, కానీ దేవాది దేవుడు మన పట్ల కోపం చూపించరండి. ఆయన మనకు కోపం చూపిస్తానంటే మనం ఈ భూమి మీద ఉండలేమండి కదా. దేవాది దేవుడు ఉదయకాల సమయంలో సెలవిస్తున్నారు, మనమందరము కూడా ప్రేమ కలిగి ఉండాలంటండి. ప్రేమ ఎందుకు కలిగి ఉండాలంటే ప్రతిదీ కూడా మనము ఎవరినైనా సరే ప్రేమించే మనసు ఉంటుంది, అలాగే వాళ్ళ పట్ల దయ చూపించే గుణం కలిగి ఉంటాము. మనము ఎక్కువగా గొప్పలు చెప్పుకోము, మనకు అది ఉంది ఇది ఉంది అని అహంకారమైన మనస్సును మనము చూపించము. ఒకరి పట్ల ఒకరము మత్సరపడే గుణం మనం కలిగి ఉండము. అలాంటి గుణగణాలు మనకు లేకపోయినప్పుడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా నింపుకున్నప్పుడు అందరినీ కూడా ప్రేమించే మనస్సును మనం కలిగి ఉంటామండి. అప్పుడే మనకి దేవుని భాషలతో మాట్లాడే గుణాలు ఉంటాయి చూడండి. దైవభక్తులకి చాలామంది విశ్వాసులు కూడా అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటారండి, దైవ భాషతో మాట్లాడుతూ ఉంటారు. మరి అప్పుడు వాళ్ళకి ప్రయోజనం అనేది ఉంటుంది. అవునా? మనం ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడామనుకోండి, మానవ భాషలోనే మన భాషలోనే ఎవరితో ప్రేమగా మాట్లాడామనుకోండి, ఓన్లీ నోటి ద్వారానే కాదు, కానీ ఆ ప్రేమ అనేది హృదయంలో నుంచి రావాలి. ఆ హృదయంలో నుంచి మనకి కనిపిస్తుందండి. మనం నోటితో మాట్లాడినప్పుడు మన హృదయంలో వారి పట్ల ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది. మన మాటల్లోనే వారికి తెలిసిపోతుంది మన స్వభావం ఎటువంటిది అనేసి. అటు రీతిగానే ఈ ఉదయకాల సమయంలో దేవదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే దేవాది దేవుడు నేను మహిమ పొందుకున్నాను, నేను కృప పొందుకున్నాను, నేను ఆత్మ పొందుకున్నాను అని గొప్పలు చెప్పుకోకుండా వాళ్ళు తగ్గింపు జీవితంతో వాళ్ళ అందరినీ ప్రేమించే మనస్సు గుణము కలిగి ఉన్నప్పుడు మనమందరం కూడా దేవాది దేవుని బిడ్డలుగా ఉంటామండి. ఆయన స్వరూపము మనము కలిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు కూడా బహుగా మన పట్ల సంతోషించి ఆయన కృపను ఇంకా మన పట్ల, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల, మన సార్వత్రిక సంఘంలో ఉన్న ఆయన బిడ్డలందరి పట్ల అటు రీతిగానే శాశ్వతమైన ప్రేమను సమృద్ధిగా మనందరికీ అనుగ్రహిస్తాడు. ఈ మాటలు విన్న మీరు, నేను, మనమందరము కూడా నిత్యము శాశ్వతమైన ప్రేమతో అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉందాం.